వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ తెలుగు గ్రామర్ సందులండి. సందులు రెండు రకాలు, సంస్కృత సందులు, తెలుగు సందులు. సంస్కృత సందులు రెండు రకాలు, అచ్చు సందులు, హల్ సందులు ఉంటాయి. అచ్చు సందులు వచ్చేసి అచ్చు సందులో రెండు రకాలు, ఒకటి హల్ అంటే అచ్చులతో పలికే సందులు, హల్లులతో పలికే సందులు. అచ్చు సందులు వచ్చేసి 4 రకాలు: సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. హల్ సందులు వచ్చేసి 6 రకాలు: అనునాసిక సంధి, విసర్గ సంధి, జస్త్వ సంధి, చుత్వ సంధి, పరసవర్ణ సంధి, పరరూప సంధి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు సందులు అండి. తెలుగు సందులో 17 రకాలు: అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, త్రిక సంధి, ఆమ్రేడిత సంధి, ద్విరుక్తటకార సంధి, నుగాగమ సంధి, దుగాగమ సంధి, రుగాగమ సంధి, ఎడాగమ సంధి, టుగాగమ సంధి, సరళాదేశ ధృత ప్రకృతికమ సంధి, గసడవదేశ సంధి, పుంవాదేశ సంధి, ప్రాతాది సంధి, పడ్వాది సంధి, లుల్లన్న సంధి. వీటి గురించి నేను గ్రామర్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొంతవరకు రాశాను, వాటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు పర్సనల్ వర్క్ ఎక్కువైంది, సో అందుకని నేను గ్రామర్ టెక్స్ట్ బుక్లో చూసి గ్రామర్ టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమనుకోవద్దు, రాయకోకుండా చెప్తున్నాను అంటే దాంట్లో ఉండేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటారు, అందుకనేసి చెప్తున్నాను. చూడండి, సంస్కృత సందులు. సవర్ణ దీర్ఘ సంధి ఆ, ఈ, ఊ, రులకు అవే అచ్చులు సవర్ణాచ్చులు పరమైతే వాటి దీర్ఘము ఏకాదేశమగును. అంటే చూడండి, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రళయ, ఇక్కడ ప్రళయ, యా అనలేదుగా, యా అంతే. ఆ అచ్చు పలుకుతుంది కదా. నెక్స్ట్ అగ్ని, ఆ ప్లస్ ఆ ఇక్కడ చూడండి, ఇక్కడ సంధి కలిపి రాసేటప్పుడు ప్రళయాగ్ని, యా అని దీర్ఘం తీస్తుంది కదా. అందుకు చూడండి, ఆ, ఈ, ఊరలకు అవే అచ్చులు అంటే సేమ్. ఇక్కడ ఈ వస్తే ఇక్కడ ఆ వస్తే ఇక్కడ ఆ, రెండు అయ్యే పలికినప్పుడు వాటి దీర్ఘం అంటే దీర్ఘము ఏకాదేశం అవుతుంది. అంటే దీర్ఘం రాగం తీస్తుంది కదా, ప్రళయాగ్ని అని. సో అందుకు వీటికి ఈ సవర్ణ దీర్ఘ సంధిని అంటాము. చూడండి, ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అర్థమవుతుంది. చూడండి, రవీంద్రుడిని ఎలా విడదీస్తాం చూడండి. రవి ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ చూడండి, రవిలో ఈ పలుకుతుంది కదా, రవి అనలేదు కదా, రవి. ఇక్కడ రవీంద్రుడు అంటున్నాడు అంటే ఈకి ఈ దీర్ఘం వచ్చింది కదా. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, భాను ప్లస్ ఉదయం. భానులో ఊ పలుకుతుంది, ఉదయం ఊ. భానుదయం ఊ పలుకుతుంది కదా. పితృ ప్లస్ రుణము, పితృణము. రు ప్లస్ రు ఏకాదేశం వస్తుంది కదా. ఇట్లా దీర్ఘాలు వచ్చే వాటిని ఏకాదేశం అంటారండి. చూడండి, మహాత్ముడు, మహా ప్లస్ ఆత్ముడు. మహా ప్లస్ ఆత్ముడు అంటే ఏదైనా కానీ ఇక్కడైనా ఆ పలికిన ఆ వస్తుంది. సేమ్ అయ్యే అచ్చులు వచ్చినప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. చూడండి, కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, ఈ ప్లస్ ఈ. గౌరీశ, గౌరీ ప్లస్ ఈశ, ఈ ప్లస్ ఈ. అంటే సేమ్ ఏ అచ్చులు వచ్చినా అదే దీర్ఘం వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి అది. మహాద్భుత, మహా ప్లస్ అద్భుత. మహాలో ఆ, అద్భుతాల్లో ఆ. ఇక్కడ మహా ఆ దీర్ఘం వచ్చింది కదా, సవర్ణ దీర్ఘ సంధి. చంచలాత్ములు, చంచల ప్లస్ ఆత్ములు. చంచలలో ఆ పలుకుతుంది కదండి, ఆత్ములు ఆ. చంచల ఇక్కడ దీర్ఘం వస్తుంది కదా, ఆ అని.
వాటిని ఏకాదేశం అంటారు. నెక్స్ట్ మధ్యాహ్నం, మధ్య ఆ, అహ్నం, మధ్య దీర్ఘం వచ్చింది కదా. నెక్స్ట్ అండి స్నానానంతరము, స్నాన ఆ ప్లస్ అనంతరము ఆ, స్నాన ఇక్కడ దీర్ఘం వస్తుంది కదా నాలో. చూడండి రామాలయం, రామ ప్లస్ ఆలయం. చూడండి రామాలో ఆ, ఆలయంలో ఆ దీర్ఘం వస్తుంది కదా. అచ్చులకండి ఆకి ఆ, ఈకి ఈ, లేదంటే ఆ ప్లస్ ఆ ఈ ప్లస్ ఈ ఇట్లా వచ్చినా కూడా వాటన్నిటి సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. నెక్స్ట్ గుణసంధి. ఏ ఓ ఆర్లను గుణములు అంటారు. వీటితో ఏర్పడు సంధి కాబట్టి ఇది గుణసంధి. చూడండి దీని సూత్రం చూద్దాము. ఆకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఏవో అర్లు ఆదేశంగా వస్తాయి. చూడండి ఆకారము అంటే వాటిని ఆకారము అంటారు. వీటికి ఈ ఊ రు లు పరమైతే అంటే ఆకి ఆకి విడదీయక ముందు వచ్చే ముందు చూడండి ఇక్కడ చెప్తా చూడండి. ఇది పూర్వపదం అవుతుంది, ఇది ఉత్తర పదం అవుతుంది. అంటే విడదీయక ముందు వచ్చిన పదము ఉత్తర పదం, పూర్వపదం. అంటే ప్లస్ గుర్తు వచ్చిన తర్వాతది ఉత్తర పదం అవుతుంది. చూడండి ఆ ప్లస్ ఈ అంటే మనం విడదీసినప్పుడు ఆ ప్లస్ ఈలు శబ్దాలు వస్తే ఏ వస్తుంది. ఊకి అంటే ఊ వస్తే ఆ ప్లస్ ఓ పలుకుతుంది. రూకి ఆ ప్లస్ అంటే ఆకారమునకు. చూడండి అంటే ఆ పలుకుతూ విడదీసిన తర్వాత ఈ శబ్దాలు కనుక పలుకుతే ఇవి ఆదేశంగా వస్తాయి. అంటే చూడండి ఆకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. చూడండి చెప్తాను. తరుణేందు శేఖరుడు అంటే చూడండి తరుణేందు శేఖరుడిని ఇలా విడదీస్తాం. తరుణ ప్లస్ ఇందుశేఖరుడు. తరుణాల్లో ఆ ఉంది కదా ప్లస్ ఈలో ఇక్కడ ఈ ఉంది. చూడండి ఆకి ఈ వస్తే ఏ వచ్చింది, ఏ వచ్చింది. నెక్స్ట్ హితోపదేశము. హితో ఓ పలుకుతుంది కదా, ఓ పలుకుతుంది కాబట్టి దాన్ని విడదీయాలి. చూద్దాం చూడండి. హిత ప్లస్ ఉపదేశము. హితా అనలేదు, హిత అన్నారు. ఆ ప్లస్ అకారానికి ఈ రూలు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. చూడండి మహర్షి, మహా ప్లస్ ఋషి, మహర్షి. మహా ఆ ప్లస్ రు అర్, మహర్షి. ఓకే శబ్దాలు వినండి, ఇవి మనం చెప్తే అర్థం కావండి. అంటే శబ్దాలు ఎలా పలుకుతున్నారో దాన్ని బట్టి సంధి అనేది విడదీస్తాం. చూడండి ఇతరేతర రే ఏం పలుకుతుంది, ఏ పలుకుతుంది. అంటే ఇతర ప్లస్ ఇతర అకారానికి ఈ పరమైతే ఏ ఆదేశంగా వస్తుంది. చూడండి మహేశ్వరుడు ఏ పలుకుతుంది కదా, మహా ప్లస్ ఈ ఆకి ఈకారం పరమైతే ఏ ఆదేశంగా వస్తుంది. సూర్యోదయం ఇలానే చూడండి, నేను విడదీసి రాశాను, మీరు వాటికి అర్థం చేసుకోండి. సూర్యోదయం సూర్య ఆ ప్లస్ ఊ పలుకుతుంది. ఆకి ఊకారం వచ్చింది కాబట్టి సూర్యో ఓ వచ్చింది. ఇక్కడ సౌండ్ చూడండి ఓ. మహోగ్ర మహో ఓ పలుకుతుంది. మహా ప్లస్ ఉగ్ర, మహా ప్లస్ ఉగ్ర. చూడండి వసంత ఋతువు వసంత ఆ ప్లస్
రు, ఆకి రు అర్, వసంత ఋతువు, రు పలుకుతుంది కదా, అర్ పలుకుతుంది, వసంత ఋతువు అర్ పలుకుతుంది కదా. తిరోత్సంగము, తిర ప్లస్ ఉత్సంగము, తిరో ఓ పలుకుతుంది కదా ఇక్కడ. విశ్వేశుడు, విశ్వ ప్లస్ ఈశుడు, విశ్వే ఏ పలుకుతుంది కదా. కాబట్టి ఏ ఎందుకు పలుకుతుంది ఇక్కడ, ఆకి ఈకారం పరమైంది, అందుకు ఏ శబ్దం వచ్చింది. చూడండి నెక్స్ట్ వృద్ధి సంధి. ఏ ఔ ఆర్, ముందుది గుణసంధిలో అర్ అండి, ఇక్కడ ఆర్లను వృద్ధులు అంటారు. వీటితో ఏర్పడు సంధి కావున ఇది వృద్ధి సంధి. సూత్రం చూడండి. ఆకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము, రూలు పరమైనప్పుడు ఆర్లు ఏకాదేశం మగును. చూడండి ఇక్కడ చిన్న ముఖ్య గమనిక, గుణసంధిలో అర్ ఉంటుంది, వృద్ధి సంధిలో ఆర్ ఉంటుంది. చూడండి సూత్రం చెప్తాను. ఆ అకారము అంటే ఆకి, చూడండి ఆకి ఏ ఐలు, చూడండి ఆకి ఏ ఐలు అంటే ఆ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఐ, అట్లా పరమైతే శబ్దాలు ఐకారం వస్తుంది. నెక్స్ట్ అకారానికి ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది. నెక్స్ట్ అకారానికి రులు పరమైతే ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఔ ఆర్లను వృద్ధులు అంటారు. చూడండి వీటిని భువనైక, భువనై ఐ పలుకుతుంది కదా, ఐ భువనై ఐ. చూడండి 1-2 సార్లు పలకండి వాటిని. భువనై ఐ పలుకుతుంది కదా, ఐ అంటే దానికి చూడండి భువన అంటే ఆ ప్లస్ ఏక, ఆకి ఏకారం వచ్చింది కాబట్టి ఐకారం పరమవుతుంది. నెక్స్ట్ పరమౌషధం, పరమ ప్లస్ ఔషధం. చూడండి అకారానికి ఔ పరమైతే ఔకారం. చూడండి రుణార్ణం, రుణ ప్లస్ రుణం, రుణార్ణం. ఆకి రుకారం పరమైతే రుణార్, ఆర్ పలుకుతుంది కదా, నార్, ఆర్. అఖండైశ్వర్యము, అఖండ ప్లస్ ఐశ్వర్యము. చూడండి ఆకి ఐకారం వచ్చింది కాబట్టి ఆకి ఐ పరమైనప్పుడు ఐకారం వచ్చింది. పాపౌగం, పాప ప్లస్ ఔగం, ఆకి పలుకుతుంది కదా ఇక్కడ, ఆకి ఔకారం పరమైతే ఔ వచ్చింది శబ్దం. వసుదైక, వసుధ ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ ఐకారం. చూడండి అందుకే మీకు అర్థం అవ్వాలని ఇక్కడ ఏ శబ్దం పలుకుతుందని రాశాను. మీరు పలికే విధానం బట్టి శబ్దం అర్థం చేసుకోండి, అప్పుడు సంధి అనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ యనాదేశ సంధి. యా వా రాలను ఎన్నులు అంటారు. ఇవి ఆదేశంగా వస్తాయి కావున ఇది యనాదేశ సంధి. సూత్రం చూడండి. ఆ ఈ ఊ రులకు అసవర్ణాచ్చులు సమాన వర్ణాలు కానివి అంటే ఆకి ఈ కానీ రు కానీ అట్లా డిఫరెంట్గా రావడాన్ని అసవర్ణాలు అంటారు. పరమైతే క్రమంగా యవ్వరాలు ఆదేశంగా వస్తాయి. చూడండి ప్రతి ప్లస్ అక్షం. చూడండి ప్రతిలో ఈ ఏం పలుకుతుంది, ప్రతి ఈ పలుకుతుంది కదా, అక్షం. ఈకి చూడండి ఏమన్నాడు సూత్రంలో, ఈ ఊరులకు అసవర్ణాచులు అంటే ఈకి ఈ పలకట్ల ఆ పలుకుతుంది కాబట్టి అసవర్ణాచులు అంటే వాటిని అంటారు. ఈకి ఈ కానీ ఈకి ఈ కానీ లేదంటే అట్లా సేమ్ వాటికి సేమ్ పలుకుతే అది సవర్ణాచులు అంటారు. అవి కాకుండా డిఫరెంట్ వస్తే కనుక అసవర్ణాచులు అంటారు. చూడండి ప్రతిలో ఈ అక్షం ఆ. చూడండి ప్రత్యక్షం యా పలుకుతుంది, యా పలుకుతుంది కదా. అను ప్లస్ అస్త్రం
అనులో ఏం పలుకుతుంది ఊ. అస్త్రం, అన్వాస్త్రం, అన్వా వా వా పలుకుతుంది కదా, అన్వాస్త్రం. పితృ ప్లస్ అంశ, పిత్రాంశ, పితృ, పితృలో ఏం పలుకుతుంది రు పలుకుతుంది. పిత్రాంశ యా, పిత్ర రా పలుకుతుంది కదా, చూడండి. ల ప్లస్ ఆకృతి, లా పలుకుతుంది కదా ఇక్కడ. వీటిని లా అంటారండి, అది సంస్కృతం వచ్చు. ఆకృతి, లకృతి, కృ లాకృతి, చూడండి లా పలుకుతుంది కదా. అత్యంత, యా పలుకుతుంది కదా ఇక్కడ. యా పలుకుతుంది అంటే ఏమొచ్చి ఉంటుంది, ఈకి అకారాలు కానీ లేదంటే అసవర్ణాక్షులు కానీ పరమయ్యి ఉంటాయి. చూడండి అతి, ఈ ప్లస్ అంత. అత్యున్నత, యు యా పలుకుతుంది, అత్యున్నత పలుకుతుంది కదా. అతి ప్లస్ ఉన్నత. అన్విందనం, చూడండి ఇక్కడ అన్విందనం వా పలుకుతుంది కదా. అను ప్లస్ ఇంధనం. పిత్రార్జితము, పితృ రు ప్లస్ అర్జితము, పిత్ర రా పలుకుతుంది కదా. ఈ 4 సంస్కృత సందులండి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక్కసారి మీరు కూడా చదవండి. అంటే అక్కడ కలిపినప్పుడు ఏ పదం వస్తుంది, విడదీసినప్పుడు ఎలా పలుకుతున్నాము, అక్కడ శబ్దాన్ని గమనించండి ఏమొస్తుంది. శబ్దాన్ని గమనించినప్పుడు అంటే అంటే పూర్వపదంలో ఏమి శబ్దం వస్తుంది, ఉత్తర పదంలో ఏం శబ్దం వస్తుంది, దాన్ని బట్టి మనం సంధి అయినది ఐడెంటిఫై చేస్తాము. పూర్వపదం అంటే విడదీయక ముందు వచ్చిన పదము. అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడే. ప్రత్యక్షం ఇది పదం కదా, ప్రతి ఇది పూర్వపదం అవుతుంది, అక్షం ఇది ఉత్తర పదం అవుతుంది. ఓకే, నెక్స్ట్ హల్సందులు చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.